వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్? గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్ ఏంటి? దీనికంటే ముందు మనం లీస్ట్ 7 డిజిట్ నెంబర్ గురించి చెప్పుకున్నాం. లీస్ట్ 7 డిజిట్ నెంబర్ ఏది? లీస్ట్ 7 డిజిట్ నెంబర్ ఏదంటే 10 lakh. ఓకే, సో 10 lakh అనేది 7 డిజిట్ నెంబర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 10 lakh దగ్గర స్టార్ట్ అవుతుంది. సో లీస్ట్ 7 డిజిట్ నెంబర్ వచ్చి 10 lakh. ఇప్పుడు ఇక్కడ మనకి గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్ అడుగుతున్నారు. సో గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్ వచ్చేసరికి చూడండి 99,99,999. ఓకే, 99,99,999 ఇది మనకి గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్. ఈ గ్రేటెస్ట్ 7 డిజిట్ నెంబర్కి మనం 1 యాడ్ చేసినట్టయితే మనకి లీస్ట్ 8 డిజిట్ నెంబర్ వస్తుంది. ఓకే, ఇందులో 8 డిజిట్స్ ఉంటాయి. 8 డిజిట్ నెంబర్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. సో లీస్ట్ 8 డిజిట్ నెంబర్ అనేది మనకి వస్తుందన్నమాట. ఏంటి ఈ లీస్ట్ 8 డిజిట్ నెంబర్ అంటే దాన్నే మనం 1 crore అంటాం. ఓకే, స్మాలెస్ట్ 8 డిజిట్ నెంబర్ ఈజ్ 1 crore. ఓకే, 1 crore 8 డిజిట్స్ ఉంటాయి. సో స్మాలెస్ట్ 8 డిజిట్ నెంబర్ ఈజ్ 1 crore. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ది గ్రేటెస్ట్ 8 డిజిట్ నెంబర్ చెప్పాలి మనం. గ్రేటెస్ట్ 8 డిజిట్ నెంబర్ అంటే ఏమవుతుంది చూడండి, ఇది. ఓకే, 9 crores 99 lakhs 99,999. ఇది మనకి గ్రేటెస్ట్ 8 డిజిట్ నెంబర్ అనేది అవుతుంది అనమాట. సో గ్రేటెస్ట్ 8 డిజిట్ నెంబర్ ఈజ్ 9 crore 99 lakh 99,999. ఇప్పుడు ఈ గ్రేటెస్ట్ 8 డిజిట్ నెంబర్కి మనం 1 యాడ్ చేసినట్టయితే మనం లీస్ట్ 9 డిజిట్ నెంబర్ అనేది పొందొచ్చు అనమాట. సో లీస్ట్ 9 డిజిట్ నెంబర్ వస్తుంది. ఇది లీస్ట్ 9 డిజిట్ నెంబర్. సో దీన్ని ఏమంటామంటే మనం 10 crore అంటాం. ఈ లీస్ట్ 9 డిజిట్ నెంబర్ని మనం 10 crore. ఓకే, సో 10 crore ఎన్ని డిజిట్స్ ఉంటాయి అనమాట? 9 డిజిట్స్ ఉంటాయి. 9 డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 10 crores నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా మళ్ళీ దీనికి అది గ్రేటెస్ట్ 9 డిజిట్ నెంబర్ అన్నప్పుడు 99 crore అలా వస్తుంది అనమాట. అలానే తర్వాత 100 crores వస్తాయి, 1000 crores వస్తాయి, అలా చాలా వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ 10 crores ఆగిపోకుండా ఇక్కడ ఇండియన్ అరబిక్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో మనకి 100 crores 1000 crores ఇంకా అలా వస్తూనే ఉంటాయి. దీన్నే మనం ఇండియన్ అరబిక్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ ఆర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ అంటాము. మనం ఎక్కువగా యూజ్ చేసే నెంబర్ సిస్టమ్ ఏదంటే ఇదే. ఓకే, ఇక్కడ చూడండి గ్రేటెస్ట్ 8 డిజిట్ నెంబర్ అన్నప్పుడు, గ్రేటెస్ట్ నెంబర్ అన్నప్పుడు ఎన్ని డిజిట్స్ అడిగారు? 8 డిజిట్స్ కదా, 8 9s రాసుకోండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9s రాసుకోండి. సో ఇక్కడ కామర్స్ ఎలా పెట్టాలో తెలుసు కదా. ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత ఒక కామా, అంటే 100s ప్లేస్ తర్వాత ఒక కామా, తర్వాత 10,000s ప్లేస్ తర్వాత కామా, తర్వాత 10 lakhs ప్లేస్ తర్వాత కామా. ఓకే, అంటే ఇది 9 crore 99 lakh. ఓకే, 9 crore 99 lakh 99,999. ఇది గ్రేటెస్ట్ 8 డిజిట్ నెంబర్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ కామాస్ వచ్చి ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత పెట్టాలి, తర్వాత ఎవ్రీ 2 డిజిట్స్ తర్వాత మనం కామా అనేది పెట్టుకోవాలి. ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో చూడండి, ఇండియన్ అరబిక్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఇక్కడ మనం ఇప్పటిదాకా చేసిన డిస్కషన్ని బట్టి ప్లేసెస్కి ఈ టేబుల్ అనేది ఫామ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఉన్నది ఏంటంటే ఫస్ట్ 1s, తర్వాత 10s, తర్వాత 100s. చూడండి 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs crores 10 crores. ఓకే, ఈ విధంగా మనకి ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్లో ప్లేసెస్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ది హిందూ అరబిక్ సిస్టమ్ కంటైన్స్ నాట్ ఓన్లీ అప్ టు 10 crores బట్ ఆల్సో ఇట్ కంటిన్యూ టు 100 crores 1000 crores ఎట్సెట్రా. 10 crores ఆగిపోదు ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ అనేది. తర్వాత 100 crores, నెక్స్ట్ 1000 crores అలా వస్తూనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీ కామన్లీ పుట్ కామా ఆఫ్టర్ 100s ఎట్ ఫస్ట్, నెక్స్ట్ 10,000s, నెక్స్ట్ 10 lakhs ఎట్సెట్రా టు రీడ్ ఎనీ నెంబర్ ఈజీలీ ఇన్ ఇండియన్ సిస్టమ్. ఏ నెంబర్నైనా మనం ఈజీగా చదవడానికి ఫస్ట్ 100s ప్లేస్ తర్వాత కామా ఉంచుతాము, తర్వాత
10,000 తర్వాత కామా ఉంచుతాం, తర్వాత 10 lakhs తర్వాత 10 crores తర్వాత అలా కామా ఉంచితే మనం ఈజీగా అనేది నెంబర్ని చదవచ్చు అనమాట. ఇక్కడ ఈ నెంబర్ చూడండి. సో ఈ నెంబర్ చూసినట్టయితే ఇక్కడ 2 అనేది మనకి 1s ప్లేస్లో ఉంది, నెక్స్ట్ 7 10s ప్లేస్లో ఉంది, 8 100s ప్లేస్లో ఉంది, 7 1000s ప్లేస్లో ఉంది, 9 10,000s ప్లేస్లో ఉంది, 5 lakhs ప్లేస్, నెక్స్ట్ 9 10 lakhs ప్లేస్, 4 crores తర్వాత 1 అనేది 10 crores ప్లేస్లో ఉంది. ఓకే, ప్లేస్ వాల్యూస్ కావాలి అన్నప్పుడు ఈ 1 ఏ ప్లేస్లో ఉంది దాన్ని బట్టి దీని ప్లేస్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. ఈ 1 అనేది ఏ ప్లేస్లో ఉంది, ఇక్కడ మనకి 10 crores ప్లేస్లో ఉంది కాబట్టి దీని ప్లేస్ వాల్యూ ఏమవుతుందంటే 1 into 10 crore. ఓకే, 1 into 10 crore, 1 into 10 crore రాసుకుంటాము. సో 1 into 10 crore అంటే మనకి 10 crore అవుతుంది. సో ఈ 1 ప్లేస్ వాల్యూ ఎంత అంటే 10 crore అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ 4 చూడండి. 4 అనేది ఏ ప్లేస్లో ఉంది, క్రోర్స్ ప్లేస్లో ఉంది. క్రోర్స్ ప్లేస్లో ఉంది కాబట్టి దీని ప్లేస్ వాల్యూ ఏమవుతుందంటే 4 into 1 crore. 4 into 1 crore చూడండి. 4 into 1 crore అంటే ఏమవుతుంది, 4 crores అవుతుంది. 4 crores. ఓకే, నెక్స్ట్ 9 అనేది 10 lakhs ప్లేస్లో ఉంది. 9 10 lakhs ప్లేస్లో ఉంది కాబట్టి దీని ప్లేస్ వాల్యూ వచ్చి 9 into 10 lakhs. ఇదిగో 9 into 10 lakhs. సో 9 10s are 90 కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే 90 lakhs అవుతుంది. 9 into 10 lakhs అంటే 90 lakhs. తర్వాత ఈ 5 ఎందులో ఉంది, lakhs ప్లేస్లో ఉంది కాబట్టి దీని ప్లేస్ వాల్యూ 5 lakhs అవుతుంది. తర్వాత 9 10,000s ప్లేస్లో ఉంది. సో 9 10,000s అనమాట. 9 10,000s అంటే 90,000. ఓకే, 9 into 10,000 90,000. తర్వాత ఈ 7 అనేది 1000s ప్లేస్లో ఉంది. 7,000 అనమాట. 7,000s ఉన్నాయి ఇక్కడ. ఓకే, 7,000. 8 అనేది 100s ప్లేస్లో ఉంది కాబట్టి దీని ప్లేస్ వాల్యూ వచ్చి 800. నెక్స్ట్ 7 అనేది 10s ప్లేస్లో ఉంది కాబట్టి దీని ప్లేస్ వాల్యూ వచ్చి 7 10s కాబట్టి 70. తర్వాత 2 అనేది 1s ప్లేస్లో ఉంది మనకి కాబట్టి దీని ప్లేస్ వాల్యూ వచ్చి 2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ క్రోర్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి మనం. 10 crores ప్లస్ 4 crores 14 crores అవుతుంది రెండు యాడ్ చేస్తే. తర్వాత ల్యాక్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. 90 lakhs ప్లస్ 5 lakh రెండు యాడ్ చేస్తే మనకి 95 lakh అవుతుంది. తర్వాత ఈ రెండు యాడ్ చేయండి. 90,000 ప్లస్ 7,000 97,000. నెక్స్ట్ ఈ 3 యాడ్ చేసేసుకోండి. 800 ప్లస్ 70 ప్లస్ 2 అంటే 872. సో దీన్ని మనం ఎలా చదువుతామంటే 14 crore 95 lakh 97,872. ఓకే, 14 crore 95 lakh 97,872. నెక్స్ట్ వర్డ్స్లో రాసాం ఇక్కడ. దీన్ని షార్ట్ ఫామ్లో రాయాలంటే నంబర్ ఇలా రాయాలి. స్టాండర్డ్ ఫామ్ అంటాం దీన్ని. ఇక్కడ కామాస్ యూస్ చేసి రాయాలి మనం. ఫస్ట్ 3 digits తర్వాత కామా, తర్వాత ఎవ్రీ 2 digits తర్వాత కామా ఉంచాలి. అంటే 100s ప్లేస్ తర్వాత ఒక కామా ఉంచాలి, 10,000s ప్లేస్ తర్వాత ఒక కామా ఉంచాలి, 10 lakhs ప్లేస్ తర్వాత ఒక కామా ఉంచాలి. సో దీన్ని మనం ఇలా కామాస్ యూస్ చేసి నెంబర్ రాస్తే కనుక దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్ లేదా షార్ట్ ఫామ్ అని అంటాం. దీనికి ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్ చూద్దాం. దీనికి ఎక్స్పాండెడ్ ఫామ్ చూస్తే కనుక ఇక్కడ మనకి 1 అనేది ఏ ప్లేస్లో ఉంది చూడండి. ఇక్కడ ప్లేసెస్ రాద్దాము. ఇది 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs crores 10 crores. ఓకే, ఇక్కడ 1 ఏ ప్లేస్లో ఉంది. 1 ఏ ప్లేస్లో ఉందంటే 10 crores ప్లేస్లో ఉంది కాబట్టి 1 into 10 crore అని రాసుకోవాలి. ఇదిగో చూడండి 1 into 10 crore. తర్వాత ప్లస్ 4 ఏ ప్లేస్లో ఉంది, క్రోర్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 4 into 1 crore రాసుకోవాలి. చూడండి 4 into 1 crore. ప్లస్ 9 ఏ ప్లేస్లో ఉంది, 10 lakhs ప్లేస్లో ఉంది కాబట్టి 9 into 10 lakhs. ప్లస్ 5 lakhs ప్లేస్లో ఉంది కాబట్టి 5 into 1 lakh. ప్లస్ 9 ఏ ప్లేస్లో ఉంది, 10,000s ప్లేస్లో ఉంది కాబట్టి 9 into 10,000. చూడండి 9 into 10,000. తర్వాత 7,000s ప్లేస్లో ఉంది కాబట్టి 7 into 1,000. ఇదిగో చూడండి. నెక్స్ట్ 800s ప్లేస్లో ఉంది కాబట్టి 8 into 100 ఇది. నెక్స్ట్ 7 10s ప్లేస్లో ఉంది కాబట్టి 7 into 10. నెక్స్ట్ 2 1s ప్లేస్లో ఉంది కాబట్టి 2 into 1. తర్వాత దీన్ని మల్టిప్లై చేసి రాసుకుంటే 1 into 10 crore అంటే 10 crore ప్లస్ 4 into 1 crore అంటే 4 crores ప్లస్ 9 into 10 lakhs 90 lakhs ప్లస్ 5 into 1 lakh 5 lakh. తర్వాత 9 into 10,000 90,000. 7 into 1,000 7,000. 8 into 100
800, 7 into 10 70, 2 into 1 2. ఓకే, ఈ విధంగా మనం ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది రాస్తాము. నెక్స్ట్ రైట్ ద స్టాండర్డ్ ఫామ్, ఎక్స్పాండెడ్ ఫామ్ అండ్ నంబర్ నేమ్ ఫర్ ద నంబర్ రిప్రజెంటెడ్ ఆన్ స్పైక్ అబాకస్. ఈ స్పైక్ అబాకస్ మీద రిప్రజెంటేషన్ చేసిన నెంబర్ని మనం స్టాండర్డ్ ఫామ్ రాయాలి, ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి, ఇంకా వర్డ్స్లో కూడా రాయాల్సి ఉంటుంది. సో ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాయాలి, వర్డ్స్లో ఎలా రాయాలి ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇక్కడ ఈ స్పైక్ అబాకస్ మీద ఉన్న నెంబర్ని మనం స్టాండర్డ్ ఫామ్ మాత్రం రాద్దాం. ఇక్కడ చూడండి, మిగతా మీరు రాయొచ్చు. ఓకే, 10 crores ప్లేస్లో 1 2 3 4 సారీ 1 1 2 3 4 5. సో 10 crores ప్లేస్లో ఉన్న నెంబర్ ఏదంటే 5. తర్వాత క్రోర్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఏదంటే 1 2 3 4 5 6. ఓకే, ఇక్కడ 6 అనమాట. క్రోర్స్ ప్లేస్లో 6. తర్వాత ల్యాక్స్ ప్లేస్లో ఏం లేదు, ల్యాక్స్ ప్లేస్లో 10 lakhs ప్లేస్లో ఏం లేదు కాబట్టి 0 రాసుకోండి. తర్వాత ల్యాక్స్ ప్లేస్కి వచ్చేటప్పటికి 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, 4. నెక్స్ట్ 10,000 ప్లేస్కి వచ్చేటప్పటికి 1 2 రాయండి ఇక్కడ. తర్వాత థౌజండ్స్ ప్లేస్లో 1 2 3 4 5 6. హండ్రెడ్స్ ప్లేస్లో 1 2 3. తర్వాత టెన్స్ ప్లేస్లో 1 2. వన్స్ ప్లేస్లో 1 2 3 4 5. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ ఫామ్ అనేటప్పటికి కామా పెట్టాలి. ఫస్ట్ హండ్రెడ్స్ ప్లేస్ తర్వాత కామా పెట్టాలి. హండ్రెడ్స్ ప్లేస్ ఇది చూడండి, 1s 10s 100s ఇదే కదా. సో దీని తర్వాత కామా. తర్వాత 10,000 ప్లేస్ తర్వాత కామా పెట్టాలి. ఇది 10,000 ప్లేస్ థౌజండ్స్, ఇది 10,000 తర్వాత కామా. తర్వాత 10 lakhsకి కామా పెట్టాలి. సో ఇది స్టాండర్డ్ ఫామ్. దీనికి ఎక్స్పాండెడ్ ఫామ్ మీరు రాయగలుగుతారు, అలాగే దీన్ని వర్డ్స్లో కూడా మీరు రాయగలుగుతారు. డ్రా ద స్పైక్ అబాకస్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ యువర్ నోట్బుక్. ఇక్కడ మనం ఇచ్చిన ఈ నెంబర్స్కి స్పైక్ అబాకస్ డ్రా చేయాలి. చూడండి, ఇక్కడ ఎలా అయితే ఉందో ఈ విధంగా స్పైక్ అబాకస్. మనం స్పైక్ అబాకస్ ఇస్తే నెంబర్ రాసాం. ఇక్కడ నెంబర్ ఇచ్చారు, దానికి మీరు ఇలా స్పైక్ అబాకస్ అనేది డ్రా చేయాలన్నమాట. నెక్స్ట్ రైట్ ద న్యూమరల్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్ నేమ్స్. ఇక్కడ నెంబర్ నేమ్స్ ఇచ్చారు, మనం న్యూమరల్స్ రాసి స్టాండర్డ్ ఫామ్లో రాయాలి. ఓకే, ఒకటి చేద్దాం చూడండి. సో ఏంటిది 25,05,841. సో 25 lakh. తర్వాత 25 lakh, తర్వాత 5,000. సో 5,000 అన్నారు అంటే 10,000 ప్లేస్లో ఏం లేదు. ఓకే, ఓన్లీ 5,000. 10,000 ప్లేస్ ఏం లేదు కాబట్టి 10,000 ప్లేస్లో 0 పెట్టుకుని 5. నెక్స్ట్ 841. చూడండి, 841. ఓకే, ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్లో కామర్స్ పెట్టాలి. 100s ప్లేస్ తర్వాత 1, 10,000 ప్లేస్ తర్వాత 1. నెక్స్ట్ ఈ నెంబర్ చూడండి, 5 crore 20 lakh 6,205. 5 crore 10 crores ప్లేస్లో ఏం లేదు, ఓన్లీ 5 crore. క్రోర్స్ ప్లేస్లో మాత్రమే 5 ఉంది, 10 crores లేదు. సరే, 5 crore. నెక్స్ట్ 25 lakh, సారీ 20 lakh. 20 lakh చూడండి, 20 lakh. తర్వాత 6,000 అంటే 1000s ప్లేస్లో 6 ఉంది, 10,000s ప్లేస్లో లేదు, ఏమీ డిజిట్ లేదు. ఓకే, సో 10,000 ప్లేస్ వచ్చి మనం 0 పెట్టుకోవాలి. ఇక్కడ 1000s ప్లేస్లో 6. తర్వాత 205. 205 అంటే 10s ప్లేస్ కూడా మిస్ అయింది ఇక్కడ. సో 10s ప్లేస్లో కూడా 0 పెట్టుకోవాలి. 205. ఇక్కడ కామర్స్ వచ్చి 100s ప్లేస్ తర్వాత 1, 10,000s ప్లేస్ తర్వాత 1, 10 lakhs ప్లేస్ తర్వాత 1. సో అదేవిధంగా ఇంకొక నెంబర్ కూడా రాసేద్దాం చూడండి, 91 crore. సో 91 crore. ఓకే, తర్వాత 67 lakh. తర్వాత 35,000. తర్వాత 842. నెక్స్ట్ ఇక్కడ న్యూమరల్స్ ఇచ్చారు. థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే రైట్ ద న్యూమరల్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ ఫర్ ద ఫాలోయింగ్ ఎక్స్పాండెడ్ ఫామ్స్. ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది ఇచ్చారు మనకి, దీనికి మనం స్టాండర్డ్ ఫామ్ అనేది రాయాలి.
సో ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే 6 చూడండి, ఇది ఏంటిది 60 lakh. ఓకే, ఇదేంటిది 60 lakh. సో 60 lakh అన్నప్పుడు ఇక్కడ మనకి 6 ఏ ప్లేస్లో ఉంది, 10 lakhs ప్లేస్లో ఉంది. ఓకే, సో 10 lakhs ప్లేస్లో 6 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ నెంబర్ ఏంటి 50,000, అంటే ఈ 5 ఎక్కడ ఉంది 10,000s ప్లేస్లో ఉంది కాబట్టి 10,000s ప్లేస్లో 5 వస్తుంది. నెక్స్ట్ ఇది 1,000, అంటే ఈ 1 ఎక్కడ ఉందంటే 1000s ప్లేస్లో ఉంది కాబట్టి 1000s ప్లేస్లో 1 వస్తుంది. నెక్స్ట్ 8 1s ప్లేస్లో ఉంది కాబట్టి 1s ప్లేస్లో 8 వస్తుంది. మిగతా ప్లేసెస్ అన్నీ కూడా జీరోస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి 60 lakhs కాబట్టి 60 lakhs ఈ 10 lakhs ప్లేస్లో ఉంది కాబట్టి 10 lakhs ప్లేస్లో 6 వస్తుంది. నెక్స్ట్ ఈ 50,000 ఈ 5 10,000s ప్లేస్లో ఉంది కాబట్టి 10,000s ప్లేస్లో 5 వస్తుంది. 1,000 ఓకే, ఈ 1,000s ప్లేస్లో ఉంది కాబట్టి 1000s ప్లేస్లో 1 వస్తుంది. నెక్స్ట్ 8 అంటే లాస్ట్ యూనిట్స్ ప్లేస్లో మనకి 8 అనేది వస్తుంది అనమాట. చూడండి రాద్దాం. ఇది 60 lakh, సో 10 lakh ప్లేస్లో 6 lakhs ప్లేస్ లేదు 0. ఓకే, తర్వాత 10,000s ప్లేస్లో 5. ఓకే, 10,000s ప్లేస్లో 5, 1000s ప్లేస్లో 1. తర్వాత 1000s రాసిన తర్వాత 100s ప్లేస్ ఏముంది మనకి 0. తర్వాత 10s ప్లేస్ ఏముంది 0, 1s ప్లేస్ ఏముంది 8. ఓకే, 10 lakhs ప్లేస్లో 6, తర్వాత lakhs ప్లేస్లో 0, తర్వాత 10,000s ప్లేస్లో 5, తర్వాత 1000s ప్లేస్లో 1, తర్వాత 100s ప్లేస్లో 0, 10s ప్లేస్లో 0, 1s ప్లేస్లో 8. సో ఈ నెంబర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇవి కూడా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇది 70 crore అవునా, ఇదేంటిది 70 crore. ఇక్కడ 7 అనేది ఏ ప్లేస్లో ఉంది మనకి 10 crores ప్లేస్లో ఉంది. సో 10 crores ప్లేస్లో 7 వస్తుంది అనమాట. తర్వాత 30,000 ఈ 3 ఏ ప్లేస్లో ఉంది 10,000s ప్లేస్లో ఉంది. సో 10,000s ప్లేస్లో 3 వస్తుంది. 5,000 ఈ 5,000s ప్లేస్లో ఉంది, 1000s ప్లేస్లో 5 వస్తుంది. 400 100s ప్లేస్లో 4 వస్తుంది. తర్వాత యూనిట్స్ ప్లేస్లో 1s ప్లేస్లో 3 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 10s ప్లేస్ ఒకటి మిస్ అయింది, ఇంకా కొన్ని మిస్ అయిపోయాయి. సో అవన్నీ కూడా జీరోస్ రాసుకోవాలి. సో చూడండి 7 ఈ ప్లేస్లో ఉంది, 10 crores ప్లేస్లో ఉంది, 7 10 crores. తర్వాత క్రోర్స్ ప్లేస్లో ఏం రాయాలంటే 0 రాయాలి, ఎందుకంటే క్రోర్స్ ప్లేస్లో ఏమి ఇవ్వలేదు. తర్వాత అంటే నెక్స్ట్ 30,000 అంటే 10,000s ప్లేస్, ఇది చూడండి 10 crores ప్లేస్, ఇది 10,000s ప్లేస్, ఈ మధ్యలో ఏమి ఇవ్వలేదు కాబట్టి క్రోర్స్ ప్లేస్లో 0, తర్వాత 10 lakhs ప్లేస్లో 0, lakhs ప్లేస్లో 0, తర్వాత 10,000s ప్లేస్లో 3, 1000s ప్లేస్లో 5, 100s ప్లేస్లో 4, 10s ప్లేస్ ఇవ్వలేదు కదా 10s ప్లేస్లో 0, నెక్స్ట్ 1s ప్లేస్లో 3. సో 70 crore 35,403 అనమాట నెంబర్. నెక్స్ట్ నెంబర్ కూడా మీరు అదేవిధంగా చేయవచ్చు.